2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాప్రేమ, యేసు క్రీస్తు ప్రభు మన ఎడల చూపించిన నిజమైన ప్రేమ, వర్ణించే శక్యం కాని ప్రేమ ఇక్కడ కనబడుతుంది. ఏమంటున్నాడు? అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజంగా ఎత్తెను అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఒక మనిషిని ఎవరన్నా స్నేహం చేయాలంటే, అంటే ఒక మనిషిని దగ్గరకు తీసుకోవాలంటే, ఒక మనిషిని ఏదో రకంగా మేలు ఇవ్వాలి అనుకుంటే ఆ మనిషి గుణం చూస్తారు, ఆ మనిషి ఎట్లుంటాడో తెలుసుకుంటారు వేరే వాళ్ళని అడిగి. ఆ మనిషిలో మంచి ఏమైనా ఉంటే అప్పుడు స్నేహం అవుతుంది. ఆ మనిషిలో ఏదన్నా క్వాలిటీస్ అంటే అర్హతలు ఏమైనా ఉంటే, యోగ్యతలు ఏమైనా ఉంటే అవి తెలుసుకొని ఆయనతో స్నేహం చేస్తారు. ప్రియమైన వారలారా, ఇక్కడ చూస్తే అతడు నన్ను విందుశాలకు తోలుకొని పోయానని ఉంది. విందుశాల అంటే భోజనము కలిగిన స్థలానికి తీసుకొని పోయినాడు అని రాసింది. భోజనానికి ఎవరిని పిలుస్తాము? ఎవరిని పడితే రోడ్డు పోత పోయేటోళ్ళందరూ విలువం కదా. మనకు ఎవరైతే ప్రియులుగా ఉంటారో, మనకు ఎవరైతే వీళ్ళు నాకు అవసరము, వీళ్ళు నాకు చాలా ప్రియులు, వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకున్న వాళ్ళనే మా ఇంటికి ఒకసారి భోజనానికి రా అని పిలుస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన చేసిన ఘనమైన కార్యం ఏంటంటే, మన జీవితము వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే, నాకు నేను నీకు నీవుగా, మన నిజస్థితి ఏందో మనకే బాగా తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభుకు తెలుసు, మనకే మొదట తెలుస్తుంది మన జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, ఎన్ని అవిధేయతలు ఉన్నాయో, ఎన్ని దేవునికి ఆయాసకరమైన అసహ్యకరమైన ఆలోచనలు, ఊహలు, తలంపులు, ఇట్లా చేయాలనుకునేటివి భ్రష్టమైన క్రియలు అన్నీ మన హృదయంలో ఉన్నాయనే విషయం మనకి తెలుస్తుంది, దేవునికే తెలుస్తుంది. అయితే మనతో స్నేహం చేసుకోవడానికి, మనల్ని ఎవడని స్నేహం చేయాలంటే, ఆ స్నేహం చేయాలనుకున్న వ్యక్తికి మన హృదయంలోని వచ్చిన ఆలోచనలు బయట చెప్తే మనతో స్నేహం ఎవరైనా చేస్తారా? మన భార్య ఉండదు, మన భర్త ఉండడు, మన పిల్లలు ఉండరు, మన తల్లిదండ్రులు ఉండరు, మన హృదయంలో వచ్చిన ఆలోచనలు బయటకు చెప్పుకుంటే. కానీ యేసు ప్రభుకు ఏవి దాచిపడలేవు. మొదటి సమయాలు 17వ అధ్యాయంలో రాయబడ్డ ప్రకారం ఏమన్నదంటే, యెహోవా హృదయములను లక్ష్య పెట్టును అన్నది. పై రూపంలో చూడడం ఆయన హృదయం. మన హృదయంలో ఉన్న పాపమంతా చూసినప్పటికీ ఆయన ఏం చేసిందంటే, నన్ను విందుశాలకు తోలుకొని పోయాను అని రాసినాడంటే, నన్ను వ్యక్తిగతంగా తన యొక్క విందుశాలలోనికి నడిపించినాడు. అంటే ఆయన ప్రేమ అంతది గొప్పది. అంటే ఇక్కడ గమనించవలసిన, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న పతనము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న బలహీనత, మనలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టించుకోకుండా ఆయన ప్రేమ అయి ఉండి ఆయన ప్రేమను బయలుపరిచి విందుశాలకు తోలుకొని పోయినాడు. విందుశాలలో ఏముందంటే, వధించబడిన యేసు క్రీస్తు, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన శరీరం, ఆయన రక్తము మన కొరకు ఆయన మందిర ఆవరణంలో రెడీగా ఉంది మనం తినడానికి. అయితే తినడానికి వెళ్ళే ముందు మనం ఏమంటే, ఆయన ఏం చేసినాడంటే తన ప్రేమ ధ్వజంగా ఎత్తాను. అంటే మనం పనికిరాని వాళ్ళమే, ఆయన విందుశాలకు తోలుకొని పోయి తన ప్రేమను బయలుపరిచినాడు. ధ్వజముగా అంటే ఎత్తుగా చూపించినాడు, అందరు కనబడేటట్టుగా చూపించినాడు. మన మీద ఎవరన్నా ఇష్టపడ్డా కానీ అరకొర ఇష్టపడతారు, మా అవసరం కొద్దీ ఇష్టపడతారు, కానీ అందరు చూసేటట్టు ఈయన నాకు ఇష్టడు, ఈయన నాకు ప్రియుడు అని ఎవరు చెప్పలేరు. యేసు క్రీస్తు ప్రభు ఏం చేసినంటే ప్రేమను ధ్వజంగా ఎత్తినాడు. మన మీద ఉన్న ప్రేమ ప్రపంచమంతా చూసేటట్టుగా, జనులంతా చూసేటట్టుగా, మనల్ని అసహించుకున్న వారంతా చూసేటట్టుగా ఆయన నా ఎడల తన వాత్సల్యతను బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళారా, ఇంత గొప్ప కార్యం చేసిన యేసు ప్రభుకు మనం ఏమీయగలుగుతాం? మన ఆత్మ ప్రాణ దేహములతో ఆయనను ఆరాధిద్దాం. ఉదయకాలం ఆయన మహిమ కొరకు ఆయనను స్మరించి ఆయనను ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మహిమోన్నతుడైన దేవుడవు, భ్రష్టునైన నన్ను ఇష్టపడ్డావు, నీ విందుశాలకు తీసుకొని పోయి నీ ప్రేమను రుజువుపరిచినావు. నా కొరకు సిలువలో నీ ప్రాణం ఇచ్చి స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.